భవిస్తుంది. మీరు లలితా సహస్రం వింటున్నప్పుడు అమ్మవారు ఆ చిదగ్నిగుండంలోంచి బయటికి రావడం లావణ్యలహరి. అమ్మవారి యొక్క శరీరావయవములన్నింటినీ వ్యాస భగవానుడు వర్ణన చేస్తాడు. ఆ వర్ణన చేసేటప్పుడు మీకు తెలిసి కాని తెలియక కాని మీరు వింటున్నారనుకోండి, వింటున్నప్పుడు ఒక్కొక్కటి వింటుంటే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ మాత్రమే ఇవాళ నేను అందించే ప్రయత్నం చేస్తాను. అమ్మవారి యొక్క నాసిక గురించి మీరు వింటున్నారనుకోండి, అమ్మవారి ముక్కు గురించి వింటున్నప్పుడు అమ్మవారి ముక్కుకి ఒక ఆభరణం ఉంటుంది, దానికి ముత్యం ఉంటుంది. ఆ ముత్యం లోపలి భాగంలో ఉండి అమ్మవారు ఊపిరి తీసి విడిచిపెడుతున్నప్పుడు ఆ ముత్యం పైకొచ్చి లోపలికెడుతుంది. ఆ నామానికి వ్యాఖ్యానం వింటుండగా ఎవరికైనా హఠాత్తుగా ఒక్కసారి మనస్సులో అమ్మవారి ముక్కులోంచి బయటికొచ్చి లోపలికి వెడుతున్న